ఎంత పెద్ద రోగాన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపర అనువంశిక వైద్యులు సురేంద్ర నాయుడు గారు. చెప్పండి, నానక ప్రేమతో మూవీ ఎప్పుడు వచ్చింది? ఏ ఇయర్ రిలీజ్ అయింది? నానక ప్రేమతో ఏ ఇయర్ తెలియదు కానీ సంక్రాంతికి వచ్చింది. ఏ సంక్రాంతి? తర్వాత నానక ప్రేమతో వచ్చింది. టెంపర్ తర్వాత నానక ప్రేమతోనా? జనతా గ్యారేజ్ తర్వాత నానక ప్రేమతో కాదే? కాదా? నువ్వు చూడు, ఒక్క నిమిషం అలా చూడు. నేను చెప్తాను, గూగుల్ ఓపెన్ చేసి చూడు. నేను చెప్తా. ఏం చెప్తావు? ఎన్టీఆర్ ఒక ఆడియో లాంచ్ లో మీకు కాళ్ళ దగ్గరేసే లాంటి సినిమా ఇస్తా, ఈ సినిమాతో ఇప్పటి వరకు అన్ని ఫ్లాపులు తీసాను అని చెప్పాడు. అంటే ఫ్లాప్లు ఏమున్నాయి అబ్బా? ఏంది నువ్వు ఫ్లాప్లు అన్నావు కదా, ఫ్లాప్స్ ఏమున్నాయి? శక్తి, రభస, రామయ్య వస్తావయ్య. ఓకే, రభస తర్వాత టెంపర్ వచ్చింది. అప్పటి నుంచి హిట్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్. అర్థమైందా? తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకుంటే తెలియదు. మొన్న కూడా రీసెంట్ గా జై లవకుశ కూడా ఫ్లాప్ అయిపోయింది మూవీ. నీకు అన్ని ఫ్లాప్ అయినా? కాదు చెప్తున్నా, చెప్పు. నేనేం సినిమా తీయలేదు. తీనప్పుడు హీరో ఎందుకు అవుతావా నువ్వు? తీస్తానబ్బా నేను. తీస్తావు అంతే, తీస్తే హీరో అంటారు కానీ తీస్తాను అంటే హీరో అన్నారు ఎవరు? సరే అబ్బా, సరే తీస్తాను, డెఫినెట్ గా తీస్తాను. తక్కువగా మాట్లాడదు. ఇప్పుడు నేను తక్కువ మాట్లాడినా? ఇప్పుడు అంటావు అది ఫ్లాప్, ఆ సినిమా ఫ్లాప్ కాదు. రీసెంట్ గా వచ్చిన ఫ్లాప్ ఏంటో తెలుసా? చెప్పు, నువ్వు చెప్పు. అదే జై లవకుశ. రీసెంట్ వచ్చింది లాస్ట్ ఫ్లాప్ అదే కదా. ఫ్లాప్ దాని తర్వాతనే కదా అరవింద సమేత వచ్చింది. అరవింద్ సమేత దాని తర్వాతే వచ్చింది. కానీ జై లవకుశ ఫ్లాప్ అని నీకు ఎవరు చెప్పాడు? హిట్ అది హిట్ అయిందా? హిట్ అది జై లవకుశ. నీకు తెలుసా? హిట్ టాక్ అయితే రాలే. నీకు తెలుసా హిట్ ఫ్లాప్ అని? తెలుసు నాకు. ఎలా తెలుసు? ఏం నచ్చలే నీకు? జై లవకుశలో ఒక సాంగ్ బాగుంటది. చెప్పు, ఏ సాంగ్ తెలుసా? నువ్వు చెప్పు, నేను వింటా. నువ్వు ఫ్యాన్ కదా, నువ్వు చెప్పు. అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా నాకు ఒక సాంగ్ నచ్చుతుంది, నీకు ఒక సాంగ్ నచ్చుతుంది. నీకు నచ్చింది దాంట్లో మన నివేత థామస్ తో ఒక సాంగ్ ఉంటది జై లవకుశలో. అంటే సాంగ్ విన్నావుగా? సాంగ్ విన్నానబ్బా, తెలీదు. ఆ సాంగ్ తెలుసా? ఆ సాంగ్ గుర్తురాట్లే కానీ ఉన్నాయి, ఒక 2 హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. జై లవకుశ ఫ్లాప్ అంటే టాక్ అలా వచ్చింది. ఫ్లాప్ అని నేను చెప్తున్నా, ఫ్లాప్ అయినా ఫ్లాప్ టాక్ వచ్చింది అబ్బా. అదే మీ వరకు చెప్తున్నా, టాక్ గురించి. నా ఒపీనియన్ అయితే ఫ్లాప్ అని అనుకుంటున్నా. నేను మూవీ చూడలే. మూవీ చూడకుండా ఎవడన్నా రివ్యూస్ చూడు నువ్వు. రివ్యూస్ 100 చూస్తా, నేను చూసి చెప్తేనే అది కాదబ్బా. ఇప్పుడు వెబ్సైట్స్ లలో ఇంటర్నెట్ లో కొన్ని మంచి టాప్ రివ్యూస్ ఇచ్చే వెబ్సైట్స్ ఉన్నాయి. ఒక వెబ్సైట్ పేరు చెప్పండి. IMDb ఉంటుంది, IMDb ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎంత వచ్చింది చెప్పండి? నాకు ఎట్లా గుర్తుంటాయి అవన్నీ? అంటే రివ్యూ చూశారుగా మీరు. అంటే ఫ్లాప్ అంటే నేను ఇక మూవీస్ అన్ని నేను రివ్యూస్ చూస్తాను అబ్బా, రివ్యూస్ చూస్తాను. ఇక ప్రతి ఒక్కటి ఎంత వచ్చింది, 2.5 వచ్చిందా, 3.5 వచ్చిందా, 2.75 వచ్చిందా, అవన్నీ గుర్తుపెట్టుకుంటానా? రివ్యూ మీకు గుర్తులేదు, ఓకే. ఈ రివ్యూ వస్తే సినిమా ఫ్లాప్ అని తెలుస్తుందిగా. ఆ రివ్యూ 2.5 కంటే తక్కువ వచ్చింది అంటే మూవీ ఫ్లాప్ అని అర్థం. ఇది 2.5 అవుట్ ఆఫ్ 5 వస్తే యావరేజ్ అని అర్థం. రీసెంట్ గా రాధేశ్యామ్ మూవీ రిలీజ్ అయింది, చూడు. రీసెంట్ గా రాధేశ్యామ్ మూవీ రిలీజ్ అయింది, దానికి ఎంత వచ్చింది తెలుసా రివ్యూ? చెప్పండి, నాకు తెలియదు, మీరు చెప్తేనే వింటా. 2.5/5 వచ్చింది రాధేశ్యామ్ మూవీ రివ్యూ. అది యావరేజ్ టాక్. అది ఎందుకు అంటే ఫ్లాప్ టాక్ కాదు, యావరేజ్ టాక్ అది. ఎందుకంటే ఒక పెద్ద హీరో ప్రభాస్, ఒక పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ లో హై బడ్జెట్ ఫిల్మ్ అది. ఒక మంచి టాప్ హీరోయిన్ పూజా హెగ్డేతో చేసిన మూవీ. 2.5 ఉండాలి మినిమం. 3.5 రివ్యూ అది చూపించు. IMDb 5కి 3.5 అంటే అది హిట్ కాదు నీ దృష్టిలో. ఫ్లాప్ 3.5 అంటే ఇది వేరే. IMDb కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇది చూడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, నేను చూపిస్తా. IMDb ఇచ్చిన రివ్యూ ఏంటి అంటే, రివ్యూ రేటింగ్ 7.2/10 ఇచ్చాడు. జై లవకుశ 2017లో రిలీజ్ అయింది మూవీ. సో 7.2 ఉంది. 7.2 అంటే హిట్ అన్నట్టేనా? ఇప్పుడు నువ్వు అన్నావు కదా 5కి 2.5 అని. ఇప్పుడు 7.2/2 ఎంత వస్తుంది చెప్పు, నువ్వే చెప్పు. 3.1 వస్తుంది. 3.1. 3.1 వస్తుందా? ఓకే. 3.6 వస్తుంది. 3.6. నేను చెప్పిందే నువ్వు చెప్తున్నావు. లేదు అసలు. ఓకే సరే, నేను యాక్సెప్ట్ చేస్తాను. జై లవకుశ హిట్ మూవీ. ఓకే, నువ్వేం యాక్సెప్ట్ చేసేది? 100 కోట్ల మంది యాక్సెప్ట్ చేశారు. సరే అబ్బా, ఓకే, అవసరం లేదు. చెప్తున్నావుగా.
నేను ఎన్టీఆర్ వేస్ట్ అని లేదు. తొక్కేశాడని నేను తొక్కేశాడని చెప్పలే నేను. అంటే నీ దగ్గర ఫోర్స్ చేసి ఎన్టీఆర్ నాన్న ప్రేమ సినిమాలు చేయాల్సినంత అవసరం ఏముంది? అంత పెద్ద స్టార్ హీరో 20 సంవత్సరాలకే స్టార్డమ్ అనుభవించినాడు. యంగ్ టైగర్ తెలుసా ఇప్పుడు చెప్పేను. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ ఏంటి? స్టూడెంట్ నెంబర్ 1 స్టూడెంట్ నెంబర్ 1 హిట్ మూవీ అన్న. హిట్ మూవీ బాలరామాయణం అవి చిన్నప్పుడు చేసినాయి. నువ్వు వదిలేరా దానికి అవి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినాయి. హిట్ మూవీ ఫస్ట్ మూవీ ఏంటిది? ఫస్ట్ మూవీ ఏంటి? హీరోగా ఒక కొత్త హీరోయిన్తో చేశాడు ఏదో మూవీ, అది పోయింది. అది దాని తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ హిట్. దాంతో ఒక హీరోగా వచ్చాడు ఇండస్ట్రీ. తెలుసా? నాకు తెలుసు. రాజమౌళి ఒక హీరోని అంటే ఫస్ట్ టైం ఒక హీరోని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే తనకు కేపబిలిటీ ఉంటేనే తీసుకుంటాడు కదా. క్యాపబిలిటీ కాదు అక్కడ. నీకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే రాజమౌళికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది కూడా ఎన్టీఆర్. రాజమౌళికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఎన్టీఆర్. రాజమౌళికి అంతకుముందు హిట్స్ లేవా? రాజమౌళి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 మాట్లాడాకు. అంతకుముందు చేశాడు మూవీస్. నీకు తెలుసా? నువ్వు చెప్పు. కో డైరెక్టర్ గా చేశాడు తెలుసా? రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు, కో డైరెక్టర్ గా కూడా చేశాడు. చాలా మూవీస్ చేశాడు. సీరియల్స్ కూడా చేశాడు తెలుసా రాజమౌళి? సీరియల్ డైరెక్టర్ రాజమౌళి నాకు కూడా. మరి సీరియల్స్ తీసిన తర్వాత రాజమౌళి కూడా సీరియల్ 2 సీరియల్స్ చేసిన తర్వాత మూవీ చేశాడు. అదే ఫస్ట్ మూవీ ఎన్టీఆర్ తోనే నేను. ఓకే ఫస్ట్ హిట్ వచ్చేసి ఓకే యాక్సెప్ట్ చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ కి ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది. ఓకే రాజమౌళికి ఇచ్చాడు. సో ఓకే అతను ఇచ్చినట్టే, అతని నమ్మినట్టే మంచి హిట్ వచ్చింది మూవీ. సో ఓకే ఇది ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను, కరెక్ట్ అది. అండ్ అంతకుముందు రాజమౌళి చాలా మూవీస్ చేశాడు, కో డైరెక్టర్గా చేశాడు. రాఘవేంద్ర డైరెక్టర్ దగ్గర డైరెక్షన్ నేర్చుకున్నాడు. అతని దగ్గర చాలా మూవీస్కి వర్క్ చేశాడు. నువ్వు అడుగు కావాలంటే. సరే ఇప్పుడు RRR మీద మీ ఒపీనియన్ ఏంది? RRR మూవీ అంటే అడిగారు కదా RRR కి హీరో కింద. నన్నేం అడగలేదులేండి కానీ ఆడిషన్కి వెళ్ళారని ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు మాకు. అంటే నాకు రాజమౌళి ఆఫీస్ నుంచి కాల్ అయితే వచ్చింది. హీరోలా కాదండి, హీరోలా కాదండి, హీరోలా కాదు. కాకపోతే ఒక చిన్న గెస్ట్ రోల్ ఒకటి ఆఫర్ చేస్తామని చెప్పేసి సో గెస్ట్ రోల్ ఒకటి ఆఫర్ చేస్తామని చెప్పేసి అన్నారు కానీ నేను చేయనని చెప్పాను అనమాట. మొన్న ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను రాజమౌళితో, గుర్తుందా మీకు? చూసారా? రాజమౌళితోనా? రాజమౌళితో మొన్న రాధేశ్యామ ప్రమోషన్స్ లో రాజమౌళి రాలే అబ్బా. రాజమౌళి వచ్చాడు ప్రమోషన్స్ కి, ఓన్లీ ప్రభాస్ ఒక్కడే ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రభాస్ పూజా హెగ్డే ఇద్దరే వచ్చారు. నన్ను గెస్ట్ రోల్ గా RRR మూవీకి తీసుకోవచ్చు కదా అని. RRR మూవీకి ప్రభాస్ నే తీసుకుంది, నిన్ను తీసుకుంటాడా? RRR లోనా? అట్లా తీసుకో, నేను అడుగుతున్నా జస్ట్. లేదు అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా మల్టీ స్టారర్ మూవీ RRR అనేది. అది ఆల్రెడీ అంటే సెకండ్ హీరో నువ్వు అయింది. లేదు చెప్పేది ఆల్రెడీ మల్టీ స్టార్ అంటే ఇద్దరు హీరోస్ ఉంటారు. ఒకరు రామ్ చరణ్ గా సెలెక్ట్ చేశాడు, ఇంకొకరు జూనియర్ ఎన్టీఆర్, ఇద్దరిని పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు ప్రభాస్ ఒక గెస్ట్ రోల్ చేశాడు అనుకోండి, అతని వాల్యూ పోద్ది. ఒకవేళ రాజమౌళి అడిగినా కూడా ప్రభాస్ చేయకూడదు. గెస్ట్ చేస్తే వాల్యూ పోద్ది. అంటే అజయ్ దేవగన్ వాల్యూ పోయినట్టేనా ఇంకా? సో ఇది యాక్చువల్గా ఈ RRR అనేది పాన్ ఇండియా ఫిల్మ్. సో ఇందులో అలియా భట్ ని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? టాలీవుడ్ లో హీరోయిన్స్ లేక కాదు, అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు తెలుసా? RRR లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఒకరు అలియా భట్, ఇంకొకరు ఒలివియా. తను బాలీవుడ్ ఇంగ్లీష్ హాలీవుడ్. బాలీవుడ్ ఒకరిని, హాలీవుడ్ ఒకరిని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇది ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ అయ్యే మూవీ. సో అందరూ చూడాలి అంటే టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ పెట్టుకుంటే అంత పబ్లిక్ లోకి వెళ్ళదు. సో ఒక డైరెక్టర్ అనేవాడు ఇలా థింక్ చేస్తాడు అనమాట ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు నేను ప్రజెంట్ యాక్చువల్గా నేను ఒక మూవీలో చేస్తున్నాను, పాన్ ఇండియా ఫిల్మ్లో ప్రశాంత్ వర్మతో చేస్తున్నాను. అందులో చేస్తున్నా అని చెప్పు, అంతేగాని పాన్ ఇండియా మూవీ చేస్తున్నా ఇంకో మూవీ చేస్తున్నా అని చెప్పు. అంటే పాన్ ఇండియా మూవీ అసలు ఏమంటారు ఆ హోదాకి నువ్వు ఇంకా వెళ్ళలే. నువ్వు పాన్ ఇండియా మూవీ చేస్తున్నావు అంటే ఆ పాన్ ఇండియా మూవీ కూడా ఇందులో దూకి చచ్చిపోతుంది, అలా చెప్తున్నావు నువ్వు. సరే ఓకే. నువ్వు పాన్ ఇండియా మూవీ హీరో అదే చేస్తున్నా లేదు, నేను ఒక హీరో నేను చెప్పుకునే ముందు ఇంటి దగ్గర ఒకసారి అద్దంలో నీ ముఖం చూసుకుని రా ఎక్కడైనా ఇంటర్వ్యూకి వచ్చిన. ఓకే షూర్. అండ్ మూవీలో కూడా మిమ్మల్ని ఏదో షూట్ చేసి మళ్ళీ రీషూట్ చేశారు. లేదు పుష్ప పార్ట్ 1 లో అడిగాడు సుకుమార్ చేస్తావా అని. అల్లు సార్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కాదు, చిన్న రోల్ అడిగాడు, గెస్ట్ రోల్ అడిగాడు. నేను చేయనని చెప్పా. అదే అంటే సుకుమార్ సార్ ముందు అర్థమైపోయి ఉంటుంది, వద్దమ్మా ఈ మొహం చూపిస్తే సినిమా అటర్ ఫ్లాగ్ అయిపోతుంది. సుకుమార్ పర్సనల్ అసిస్టెంట్ కి మీరు ఫోన్ చేశారు, గుర్తుందా మీకు? ఎవరికి?
సుకుమార్ అసిస్టెంట్ కి యా యాక్చువల్ గా సుకుమార్ పిఎస్ సుభాష్ అని ఉంటాడు. సో అతనే నాకు కాల్ చేశాడు అనమాట. అతను మీకు కాల్ చేశాడు? ఎందుకు చేశాడు అదే చెప్పా, గెస్ట్ రోల్ ఇస్తామని చెప్పేసి. గెస్ట్ రోల్ కాదు, అతను ఆ కాల్ లో చెప్పాడు, మేము విన్నాం ఆ ఇంటర్వ్యూ. ఆ కాల్ ఏమని చెప్పాడు? ఏమన్నాడు? అతని ఇంట్రెస్ట్ చూసి ఏదైనా చిన్న జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఉంటే ఇస్తామని చెప్పి కాల్ చేసాము, ఇన్నిసార్లు నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటే అని అతను మళ్ళీ చెప్పాడు. మీరేం చెప్పారు ఇంటర్వ్యూలో? ఇంటర్వ్యూలో చాలా మాట్లాడతాం అబ్బా. ఇంటర్వ్యూ ఒక 1 hour ఇంటర్వ్యూ ఉంటుంది, అందులో అన్ని నిజాలే ఉంటాయా? అంటే ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడతాను. చెప్పేది ఇంటర్వ్యూ అనేది కొన్ని స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, కొన్ని నాన్ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంటర్వ్యూ ఇప్పుడు చాలా మంది పెద్ద సెలబ్రిటీస్ అందరు ఇంటర్వ్యూస్ లో అన్ని చెప్తుంటారు, అవన్నీ నిజమేనా? ఓకే మీరు మీ గురించి మాట్లాడుతున్నా, నేను పెద్ద సెలబ్రిటీస్ గురించి మాట్లాడట్లే. మీరు నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను కదా, కొన్ని ఇంటర్వ్యూస్ స్క్రిప్టెడ్ ఉంటాయి, అంటే స్క్రిప్టెడ్, కొన్ని నాన్ స్క్రిప్టెడ్ ఉంటాయి. అంటే కొన్ని నాన్ స్క్రిప్టెడ్ లో కూడా మీరు హీరో అని చెప్తున్నారు, అంటే నోటికి ఎంత వస్తుంది మాట్లాడాడు. నేను హీరో ఇప్పుడు నేను ఉంటా, నేను వెళ్ళి చెప్తా నేను హీరోని రా అని చెప్పుకుంటా నా గల్లీ, అంటే నేను హీరోని అయిపోతానా? అంటే ఇప్పుడు ఒకరు విలన్ అని చెప్పుకుంటే విలన్ అయిపోతాడా? అదే చెప్తున్నా, అంటే నువ్వు ఇప్పుడు హీరో అంటున్నావు కాబట్టి నువ్వు హీరో. ఒకటి చెప్పేది ఒక మూవీలో హీరో అనేవారు ఉంటారు, హీరోని ప్రోటగానిస్ట్ అంటారు, విలన్ ని యాంటగానిస్ట్ అంటారు. దీనిలో హీరోయిన్ ఉంటుంది, ఇంకా సీనియర్ ఆర్టిస్ట్స్ ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఉంటారు, జూనియర్ ఆర్టిస్ట్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కలిస్తేనే ఒక మూవీ వస్తుంది. ఒక హీరోయిన్ ఇద్దరు చేస్తేనే మూవీ కాదు, ఓకేనా? సో ఇప్పుడు దాంట్లో నువ్వేంటి జూనియర్ ఆర్టిస్టా, ప్యాడింగ్ నీ ఇష్టం, నువ్వు ఏదన్నా అనుకో, టీలు ఇచ్చే ఏమంటారు ప్రొడక్షన్ బాయ్, నువ్వు ఏదైనా అనుకో అంటే నువ్వేం కాదా? అంటే మేము అనుకుని నువ్వు అవుతావా? నువ్వేం కాదా? అదే అంటున్నాను, నేను హీరోగా ప్రూవ్ చేసుకుంటా. నేను అదే ఎప్పుడు టైం ఉంటుంది అబ్బా, అలా అప్పుడు చెప్పు. అయితే అప్పుడు చెప్పాలి హీరో ప్రూవ్ చేసుకున్న తర్వాత చెప్పు, అంతేగాని ఇప్పటి నుంచి అదోసారి చెప్పుకో. సరే ఓకేలే కానీ దాని సంగతి తర్వాత చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ఏ కారు వాడతాడు తెలుసా నీకు? జూనియర్ ఎన్టీఆర్ ఏ కారు వాడతాడు తెలుసా? అంటే నాకు తెలియదు, మీరు చెప్తే వింటా. జూనియర్ ఎన్టీఆర్ వాడే కారు రేంజ్ రోవర్ 9999. ఎప్పుడన్నా కలిసావా జూనియర్ ఎన్టీఆర్? కలవలే. కార్ ఎక్కే ఈ కార్లో మస్తు సార్లు వెళ్ళిన నేను. రీసెంట్ గా కారు కొన్నాడు తెలుసా? ఈ కారు కొన్నాడా? రీసెంట్ గా ఒక కారు కొన్నాడు, ల్యాంబోర్గిని ఉరుస్ కొన్నాడు, 3 crores. ఉరుస్ 3 crores కార్ అది. రేంజ్ రోవర్ 2.7 crores విత్ బుల్లెట్ ప్రూఫ్. నేను డ్రైవ్ చేశాను అబ్బా, నేను ఎన్టీఆర్ తో పార్టీస్ వెళ్తుంటా. వచ్చు నాకు డ్రైవింగ్, వచ్చు నాకు. కాదు, నీకు మహేష్ బాబు సార్ రేంజ్ రోవర్ ఇచ్చారని చెప్పావు కదా ఫస్ట్? అవును. అది ఒక ఇంటర్వ్యూలో అది పోయిందని చెప్పు, మళ్ళీ ఇప్పుడు ఏమో ఉంది నా దగ్గర అంటే ఎలా వచ్చింది? ఒకప్పుడు ఉండే, ఇప్పుడు పోయింది. ఎందుకు పోగొట్టుకున్నావు? అంటే మా ఏరియాలో ఉండే ఒకప్పుడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కార్ తో మన ఫోటోస్ దిగుతుంటాయి, ఆ ఫోటోస్ నేను ఫోటోస్ దిగాను అబ్బా కార్స్ తోని. ఎందుకు దిగానంటే, అంటే ఇప్పుడు మనం మూవీకి వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్ తో మనం మూవీ చేస్తుంటే డైరెక్టర్ తో దిగుతాం, లేకపోతే హీరోయిన్ తో ఫోటో దిగుతాం. లేదు నాకు కార్స్ కొత్త ఏం కాదబ్బా. నాకు కార్స్ వదిలే, డైరెక్ట్ సుకుమార్ సార్ తో ఫోటో ఉందా? లేదా ఎన్టీఆర్ సార్ తో ఫోటో ఉందా? ఫోటోస్ దిగానబ్బా. హీరోతో అయినా ఒక హీరోయిన్ అయినా నువ్వు ఫోటో దిగావా? ఫోటోస్ దిగానబ్బా. నేను నేను దిగాను. ఫస్ట్ నానక ప్రేమతో మూవీ నేను చేశానని చెప్పాను. ఆ సినిమాలో హెయిర్ స్టైల్ ఉంటుంది ఎన్టీఆర్, డిఫరెంట్ హెయిర్ స్టైల్. అక్కడ చూసుకుని అర్థంలో నా హెయిర్ స్టైల్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ ఎందుకు కంపేర్ చేస్తావు? అదే ఆ సినిమాకి స్టోరీ కావాల్సిన హెయిర్ స్టైల్ మీకుందా? అసలు ఆ స్టోరీకి చెప్పేదాను. ఆ నానక ప్రేమతో మూవీకి ఇదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయాలని ఏం లేదు, వేరే హెయిర్ స్టైల్ ఉండాలి. మీరు చూస్తే ఎట్లా చూసినా టీ షర్ట్ ఏంది, ప్యాంట్ ఏంది, సరే ఓకే, గ్లాసెస్ ఏంది, ఎక్కడ గ్లాసెస్ పెట్టకూడదా? గ్లాసెస్ పెట్టచ్చు, కానీ మీకు మొహానికి సెట్ కాలే. సరే ఓకే, ఇంకెప్పుడు తక్కువగా మాట్లాడదు ఎన్టీఆర్. ఓకే సరేనా? సరే ఓకే. మొత్తం అందరూ వస్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మొత్తం అందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వస్తారు. ఓకే సరేనా? ఎంత పెద్ద రోగాన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపర అనువంశిక వైద్యులు సురేంద్ర నాయుడు గారు